అక్కకి రావాలని ఉన్నా రాలేని పరిస్థితి. తనకి మీ మీద ఎటువంటి కోపం లేదు. తనున్న స్థానం అటువంటిది. కోపం లేనప్పుడు రాకుండా ఎందుకుంటుందిరా? అమ్మ నాన్నని చూడ్డానికి వెళ్ళొద్దని ఆపేవాళ్ళు ఎవరుంటారు? మనిషి అయితే పంపించేవాళ్ళమ్మా, కానీ అక్క అక్కడ దేవత. తను రావాలనుకున్న వాళ్ళు రానివ్వలేదు. అక్కడ ప్రజలకి వదినంటే ప్రాణం, వదిన మాటే వేదం. వదిన ఊరు దాటిపోతుంది అనగానే చావడానికి సిద్ధపడ్డారు కొందరు. మా చావుకి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అనేసి బాధపడ్డారు కొందరు. ఎవరికోసమా? తను రాకుండా ఆగిపోయిందా? ఎవరో కాదమ్మా, ఆ ఊరే నీడనిచ్చింది. ప్రతి ఇల్లు తనని బిడ్డలా చూసింది. అక్కనే ఆ ఊరే ఒక దేవతలా చూసింది. దేవుళ్ళు వరమిస్తారు కాని కనిపిస్తారా? అక్క కూడా అంతేనమ్మా. చూడాలనుకుంటే మనమే వెళ్ళొచ్చు. అక్క రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మా అక్క ఒక ఊరికి ప్రాణంలా బ్రతుకుతుంది. ఆ ఊరు ఆమెను దేవతలా పూజిస్తోంది. దేవుడు ఉన్న చోటికి మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాని గర్భగుడిలో నుండి దేవుణ్ణి పెకిలించి ఇంటికి తెచ్చుకోవాలి అనుకోకూడదమ్మా. అమ్మాయి రాకపోవడానికి కారణం మన బిడ్డలు చెప్పారు కదండి. ఇంకా ఎందుకు బాధపడతారు? మన కన్నీళ్లు తుడవడానికి వాళ్ళేదో కారణం చెప్పారు, కానీ అది నిజం కాదు. ఆ రోజు నేను చేసిన ఆ తప్పు వల్ల మనకి బిడ్డకి దూరం ఎలా పెరిగిందో, ఆ దూరాన్ని అలాగే ఉంచడానికి మన బిడ్డ ఇష్టపడుతోంది. నిజంగా తను రాకపోవడానికి కారణం ఆ ఊరి జనం కాదు, నా వల్లే. నేను చేసిన తప్పు వల్లే నా బిడ్డ దూరంగా ఉంటుంది. ఈ పాపిష్టి మొహాన్ని ఎక్కడ చూడాలన్న బాధతో దూరం అయిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తోబుట్టు వాళ్ళు వస్తే ఈ హక్కు మాత్రం రానంటుంది. కన్నవారిని కలవాలి అనుకుంటే దేవుడైనా తన్ని ఆపగలడా చెప్పు? ఆ రోజు ఆ క్షణం నేను చేసింది తప్పని నాకు అనిపించలేదు తులసి. ఇదిగో ఈ చేతులతో కన్న బిడ్డనే దూరం చేసుకున్నారు. ఈరోజు నా బిడ్డ నాకు కావాలి, కళ్ళారా చూడాలంటే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? వచ్చినా కూడా నా కళ్ళల్లోకి చూసి నాన్న అని ఎలా పిలుస్తుంది? ఊరుకోండి, మన బిడ్డ క్షేమంగా ఉందని తెలిసింది కదా, మనకది చాలు. చనిపోయిందనుకున్న బిడ్డ బ్రతికే ఉంది కదా. ఊరు మొత్తానికి ఒక గ్రామ దేవతగా బ్రతుకుతోంది. అంతకంటే మనకేం కావాలండి? లేదు తులసి, తను దేవత అయిందేమో కానీ తన్ని దూరం చేసుకుని నేను రాక్షసుడయ్యాను కదా. మనం దూరం చేసుకున్నది దేవత అయితే ఆ దేవతని కన్నవాళ్లు కూడా
దేవతలే అవుతారు కదండి. మీరలా బాధపడొద్దు. బిడ్డ రాలేదన్న బాధతో మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానండి. ఇన్నేళ్ళు బిడ్డను దూరం చేసుకున్నావు. తను వస్తే చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది అనుకున్నాను. ఇన్నాళ్ళు తనకి ఇవ్వలేని ప్రేమని ఇవ్వాలనుకున్నాను. కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నాను. కానీ ఆ అవకాశం నా బిడ్డ నాకు ఇవ్వలేదు తులసి. తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు అనాథలవుతారు. కానీ తల్లిదండ్రులుండి కూడా తను అనాథ అయింది. ఇప్పుడిలా కన్నీళ్లతో బాధపడుతున్నావు. ఆ పాపం నాదే, ఆ పాపం నాదే, 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 అయ్యో, నాదే, అయ్యో, నాదే, ఏమండి, నాదే. ఏమండి? అయ్యో ఊరుకండి, బాధపడకండి. మీ బాధని మీరు బయటకు చెప్పుకుంటున్నారు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి. కడుపున మోసి కని కళ్ళతో అలా చూసుకోకముందే బిడ్డ దూరం అయిపోయింది. మనం ఇంకా ఆ బిడ్డ లేదు అనుకొని ఇంతకాలం బతికాం. అదే బిడ్డ ఉంది అని తెలిసినప్పుడు ఈ కన్న పేగు ఎంతగా అల్లాడుంటుందో. నా బిడ్డని చూడాలని ఎంతగా తపన పడుంటాను. మన బిడ్డలు వెళ్లారు, దాన్ని తీసుకొస్తారు అని మీరెంత ఎదురు చూశారో నేను అంతగానే ఎదురు చూశానండి. కానీ ఆ బిడ్డ రాలేదు. ఇంకెప్పటికీ రాదు అన్నప్పుడు తల్లిగా నా మనసు ఎంత గాయపడి ఉంటుందండి. ఎంత బాధలో కూడా చిన్న ఓదార్పేంటో తెలుసా? మన బిడ్డని మనం చూసుకోవడానికి చుట్టుగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కళ్ళారా చూసుకోవచ్చు అని. మన బతుకులకి చూసుకోవడం మాత్రమే మిగిలిందా? దగ్గరికి తీసుకోలేమా? మన ప్రశ్నలకి కాలమే బదులు చెప్పాలి. మీరు నేను చేయగలిగింది ఏమీ లేదండి, ఏమీ లేదు.